తిరుపతిని దర్శించే ప్రతి ఒక్క భక్తుడు మరో ఆలయాన్ని కూడా దర్శించుకోవాలి. ఆ ఆలయం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడు. 18 శక్తిపీఠాలలో 7వ శక్తిపీఠం శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి శక్తిపీఠం. పురాణాల ప్రకారం శివుని సతీదేవి కళ్ళు పడాయని నమ్ముతారు. మహాలక్ష్మీదేవి కొల్హాసురుడు అనే రాక్షసుడిని చంపింది. రాక్షసుడు చనిపోయే ముందు నా పేరు మీద ఈ నగరం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాడు. అప్పటి నుండి ఈ నగరానికి కొల్హాపూర్ అనే పేరు వచ్చింది. కొల్హాపూర్ శక్తిపీఠాన్ని కరవీరపీఠం లేదా శ్రీపీఠం అని కూడా అంటారు. స్కంద పురాణం ప్రకారం ఇది 52 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం లక్ష్మీదేవికి అంకితం చేసింది. విష్ణువు లక్ష్మీదేవితో ఉన్నప్పుడు భృగు మహర్షి అక్కడికి వస్తాడు. వచ్చి విష్ణువుని పిలుస్తాడు. పిలిచినా ఎంత పలకకపోయేసరికి కోపంతో భృగు మహర్షి విష్ణువు ఎదలపైన తంతాడు. అది చూసి లక్ష్మీమాత ఆశ్చర్యపోతుంది. అదేమి పట్టనట్టు శ్రీ మహావిష్ణువు భృగు తన కాళ్ళను నొక్కుతాడు. అది చూసిన లక్ష్మీమాత సహించలేక భూమి మీదకి వస్తుంది. వచ్చి కొల్హాపూర్లో తన నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. విష్ణువు కూడా తనను తీసుకెళ్లడానికి ఈ ప్రదేశానికి వస్తాడు. అందుకే తిరుపతిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడు మళ్ళీ ఈ ప్రదేశాన్ని దర్శించుకోవాలని చెబుతారు. అప్పటి నుండి శ్రీ మహావిష్ణువుకు ఈ ప్రదేశం ఇష్టమైన ప్రదేశంగా కూడా పిలువబడుతుంది. ఈ శక్తిపీఠం ఒకటే కాదు, మిగతా శక్తిపీఠాల గురించి కూడా నా ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. మీరు ఆ వీడియోస్ చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని హిందువులు కనుక చూస్తున్నట్టయితే కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది హిందువులు ఈ వీడియోని చూస్తారు.